ప్రతిదానికి లేచి మాట్లాడుతుంటాడు కదా లోకేష్ గారు. రావచ్చు కదా, ఇందాపూర్ డైరీ నాది కాదని చెప్పొచ్చు కదా. ఇందాపూర్ యువరాజు గారు ఈ హెరిటేజ్ మీద మాట్లాడొచ్చు కదా. ఇందాపూర్ యువరాజు గారు చేస్తున్నటువంటి ఈ అక్రమ వ్యాపార భాగోతం మీద మాట్లాడొచ్చు కదా. పెద్ద చిన్న గౌరవం లేకుండా ఒక శాసన మండలి ప్రతిపక్ష నాయకుడిని, నీ దగ్గర ఉన్నటువంటి ఒక కమీడియన్, ఒక జోకర్, విచక్షణ లేకుండా వారిని అవహేళన చేసి మాట్లాడితే నీ టీడీపీ ప్రభుత్వానికి బాధ్యత లేదా? ఖండించారా మీరు? మళ్ళీ టీడీపీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టిస్తారు అతనితోటి. అతను టీడీపీ నాయకుడైతే ఖచ్చితంగా టీడీపీ క్షమాపణ చెప్పాలి. టీడీపీ నాయకుడు ఆఫీస్లోనే ప్రెస్ మీట్ పెట్టించారు. కాబట్టి ఇలాంటి దిగజారుడు రాజకీయాల్ని ప్రజలందరూ గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు అడ్డంగా దొరికిపోయారు. హెరిటేజ్ అనేటటువంటి వ్యవస్థ ద్వారా ఎన్ని కోట్ల రూపాయలు టీటీడీ నిధులను కొల్లగొడుతున్నారో ఈ భాగవతం మనకు చూపిస్తుంది. ముంచే ప్రభుత్వం, ఇది చెత్త ప్రభుత్వం చెప్పడానికి ఇదే ఎగ్జాంపుల్. శాసన మండలిలో, శాసనసభలో ఒకేసారి మైకులు మొగబోతాయి, ఆపేస్తారు. రెండింటిని దాదాపు గంట పైచిలకు ఆపేశారు. మైకులు పనిచేయాల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడేదేమో విజువల్స్ రావు, వారు ఏం మాట్లాడుతున్నారో విజువల్స్ రావు. అచ్చెన్నాయుడు గారు మండలిలోకి వచ్చి మాట్లాడేది మాత్రం పెద్ద అక్షరాలతోటి, పెద్ద ఫోటోతోటి వీడియో ప్లే అవుతూ ఉంటుంది. వాయిదా తీర్మానం ఇస్తే చర్చ ఎందుకు చేయట్లేదు? మీరు తప్పు చేయలేదు అంటున్నారు కదా, మేము ఆధారాలు చూపిస్తున్నాం కదా. మీరు చెప్పినటువంటి కెమికల్ మీ హెరిటేజ్ నెయ్యిలో ఉంది. ఒకవేళ ఇందాపూర్ మాది కాదన్నా హెరిటేజ్ బాటిల్ మీదేగా, ఈ బాటిల్ మీదే కదా, హెరిటేజ్ బాటిల్ మీదే కదా, హెరిటేజ్ నెయ్యే కదా. దీనిలో బి కెరటిన్ అనేటటువంటి మీరు చెప్పినటువంటి పదార్థం ఉంది కదా. మరి వీటన్నిటిని ఏ విధంగా సమర్థించుకుంటారో రాండి, చర్చించండి.